మాజీ సీఎం కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మల్లోపారి విచారణ చేసేందుకు ఢిల్లీ నుంచి కాళేశ్వరం కమిషన్ పెబ్బ వస్తుండట. అగో కాంగ్రెస్ ఏలుబడిలోకి వచ్చినాక 4 దినాలు గాయి గతర లేపిర్రు. అంత సప్పబడ్డాక మళ్ళా విచారణ ఎందుకు చేస్తుర్రో ఇది మనం కూడా అన్ని ముచ్చలు తెలుసుకుందాం పారి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోని కేసీఆర్ సారు కోట్లకు కోట్లు కమిషన్ మింగిండు. ప్రాజెక్టుకైన పైసలు తక్కువ, పక్కకేసిన పైసలే ఎక్కువ. అడ్డీమారు గుడ్డి దెబ్బ అన్నట్టు అడ్డం దొడ్డం ప్రాజెక్టు కట్టిండ్రు కాబట్టి ఇప్పుడు అన్నారం సుందిల్ల బ్యారేజులు దెబ్బతిన్నాయని అప్పట్లో షై సర్కార్ లీడర్లు ఢిల్లీకి పోయి కేసు పెట్టి వచ్చిర్రు కదా. అప్పట్లోనే సుప్రీంకోర్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తున్నాము, వాళ్ళు ఎవలా మాటినరు, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా నియ్యతగా పనిచేస్తారని అనుకొచ్చింది. అప్పట్లోనే కార్లేసుకొని బ్యారేజీలు అన్ని తిరిగిపోయిన కాళేశ్వరం కమిషనర్లు కొన్ని ఏంలే ఉంటాయి, అంత కూలిపోతుందని అన్నారు. అసొంటిది మొన్నటిదాకా కొట్టిన వానలకు నీళ్లు పొంగి నిండినా గానీ బందవస్తే ఉన్నాయి. అంత పెద్ద వరదలను కూడా తట్టుకున్నాయని ఆ నడమల కారు పార్టీ లీడర్లు ఇంటర్నెట్లో వీడియోలను ఇరగమరగా దింపిర్రు. మరి ఇప్పుడు ఆఫీసర్లు ఎందుకు వస్తుర్రు అంటే అప్పుడు బ్యారేజీలను చూసే పోయినాం కానీ అప్పట్లో ఆ ప్రాజెక్టు కోసం పనిచేసిన కలెక్టర్ల ఖాన్ నుంచి నక్షదించిన సిద్ధాంతులు రిటైర్డ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ల దాకా అందరినీ విచారణ చేస్తామని వస్తురట. చూడాల మరి ఆఫీసర్లు ఎవరన్నా ఏమన్నా కొత్త ముచ్చట్లు చెప్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.